16 మిలియన్, ఒకటి కాదు రెండు కాదు 16 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ. ఓకే, ఇంత ముందు ఇట్లా చేసిరా? వేరే సినిమాలు కూడా చేసిరు కదా, కాంచన, యక్షిని, ఇంకొకటి రజాకర్. ఈ సినిమాలకు కూడా స్క్రిప్ట్ ఇట్లా చూసిరా లేకపోతే ఇదే అన్ని సినిమాలకు చూస్తారా? సినిమాలు రీసెంట్ గా ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను చాలా స్క్రిప్ట్ గురించి, నా క్యారెక్టర్ గురించి చాలా తెలుసుకోవాలి అండ్ యునో ఐ ట్రై టు వర్క్ అ లాట్. ఎందుకంటే మీరు ఎంత యునో లెవెల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు ఆ క్యారెక్టర్ గురించి, అంత బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది. బికాస్ ఇట్స్ లైక్ యూఆర్ ఎంటీ వెన్ ఇట్ కమ్స్ టు సింధు. నా వేదిక, నా హిస్టరీ నాకు తెలుసు, నా బ్యాక్ స్టోరీ నాకు తెలుసు, నా ఎమోషన్స్ నాకు తెలుసు, నా చుట్టూన్న యూనో ఎవరెవరు ఉన్నారు నా లైఫ్లో, దాని యూనో తనతో యూనో మా హిస్టరీ, అది అన్ని నా మీకు తెలుసు, నాకు ఉంది, మీ మనసులో ఉంది, నా మనసులో ఉంది. కానీ సింధు గురించి నాకు స్క్రిప్ట్ చదువు అండ్ ప్రాసెస్ ముందు నాకు తెలుసు. సో ఇఫ్ ఐఎమ్ ఎంటీ ఫ్రమ్ విదిన్ రిగార్డింగ్ సింధు, అది క్యారెక్టర్ పోర్ట్రేల్ అలాగే కొంచెం సూపర్ఫిషియల్ వస్తుంది. సో ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ హర్, ఐ హ్యావ్ టు డూ మై ప్రాసెస్. అది లేయర్స్ బిల్డప్ చేయాలి. లేయర్ బిల్డప్ చేస్తే ఒక యూనో ఒక లైఫ్లెస్ డాల్లో లైఫ్ పెట్టాలి. సో అలాంటి ప్రాసెస్ చేసిన తర్వాత నేను షూటింగ్ వెళ్ళాను. అండ్ అందుకే మన యూనో వీ కెన్ గివ్ వేరియేషన్స్ అండ్ లేయర్స్ టు అవర్ పర్ఫార్మెన్స్ అండ్ షేడ్స్. ఓకే, సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందా? ఈ సినిమాలో చాలా ఒక ఛాలెంజింగ్ సీన్ అంటే క్లైమాక్స్. ఒక థ్రిల్లర్ కి క్లైమాక్స్ అంటే చాలా ఒక యునో మెయిన్ ఫోకల్ పాయింట్ ఉంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో. అది హిట్ అయితే డెఫినెట్గా ఫిల్మ్ సూపర్ హిట్ అవుతుంది. సో క్లైమాక్స్ నాకు గూస్ బంప్స్ వచ్చింది, ఎందుకంటే క్లైమాక్స్ చాలా ఛాలెంజింగ్, చాలా స్పెషల్, చాలా ఇంపార్టెంట్ యూనో. సో ఆడియన్స్ కూడా చాలా నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ మా టీంకి ఉంది. సో ఫియర్ టీమ్ ఇస్ ఫియర్లెస్ అబౌట్ ద ప్రాజెక్ట్, ఎందుకంటే చాలా ఒక మంచి ఫిల్మ్ వచ్చింది, థ్రిల్లింగ్, ఎంగేజింగ్. మన థ్రిల్లర్ ఆడియన్స్ చాలా యూనో లైక్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా చూస్ చేసుకుంటారు కదా, సో ఎటువంటి ఉండాలి మీకు? ఇంతకుముందు కాంచనా చేసిరు, మళ్ళీ ఇప్పుడు ఫియర్ అని చేస్తున్నారు. అన్ని ప్రాజెక్ట్ యూనో ఒక రూలర్ కాంచనా 3 ఆర్ రజాకర్, యక్షిని, ఇప్పుడు ఫియర్, అన్ని వేరే డిఫరెంట్ జానర్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇటువంటి సినిమా ఏదైనా వస్తే, ఇటువంటి స్టోరీ ఏదైనా వస్తే చేస్తాను. స్టోరీ లైక్ అవ్వాలి, క్యారెక్టర్ లైక్ అవ్వాలి, అండ్ ఆల్సో ద టీమ్ షుడ్ బి గుడ్. సో యా, డిపెండ్స్ యూనో వాట్ ఎవర్ ఐఎమ్ ఆఫర్డ్, ఐ విల్ చూస్ ద బెస్ట్ ఫ్రమ్ దాట్ అని నాకు ఒక అదృష్టం లాగా. ఎందుకంటే ఇంత డిఫరెంట్గా జానర్స్, క్యారెక్టర్స్ నాకు దొరికింది, అండ్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నో కంప్లైంట్స్, అండ్ హోప్ఫుల్లీ ది ఆడియన్స్ విల్ లైక్ మై పర్ఫార్మెన్స్ ఆల్సో ఇన్ ఫియర్. ఓకే, ప్రీవియస్గా చేసిన సినిమాలకు ఈ సినిమాకి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? యక్షిని చాలా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్. అది ఒక సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది ఓటీటీ షోలో, అండ్ ఒక పెద్ద క్యాన్వస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద క్యారెక్టర్స్. ఒక వెబ్ షో అది. సో యూనో 6 episodes ఉన్నాయి టు ఎస్టాబ్లిష్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, యక్షినిలో మంచు లక్ష్మి గారు కూడా చేసిరు కదా, ఎట్లా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది యక్షినిలో విత్ లక్ష్మి. షీ ఆల్సో డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, అండ్ we really had a good comfort level, and చాలా ఒక హ్యూమరస్ పర్సన్. సో ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. యక్షినితో మీకున్న పేరు కంటే ఇంకా ఎక్కువ పేరు వచ్చిందని మీరు అనుకుంటారా? Definitely. ఇప్పుడు Yakshini also is a reason for fear, and fear will be a reason for the next film.
సో అన్ని ఫిల్మ్స్ ఇంపార్టెంట్, అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఇది ఒక స్టెప్ బై స్టెప్ బిల్డ్ అయిపోతుంది కదా, ఒక ఆర్టిస్ట్ ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ అండ్ ఆర్టిస్ట్ క్యాలిబర్. సో యూనో అన్ని ఫిల్మ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను చేసిన అన్ని డైరెక్టర్స్, అన్ని ఫిల్మ్స్, అన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు నేను ఎలాగే పోర్ట్రేల్ చేస్తాను అది కోసం నేను చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఇప్పుడు ఫియర్ సినిమా మించి ఉంటుందా? ప్రీవియస్ సినిమాల కంటే ఈ సినిమా మించి ఉంటుందా? మించిన అంటే ఇది వాటికంటే గొప్పగా ఉంటుందా? యాక్చువల్లీ ఎవ్రీ ఫిల్మ్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ ఇస్ అమేజింగ్, బట్ ఫియర్లో ఇంకా జాస్తి, ఇంకా చాలా పెద్ద పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. యక్షిని లాగా, యక్షిని ఆల్సో వాజ్ టైటిల్ రోల్, అర్కా మీడియా ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ టీమ్. అలాగే ఫియర్ కూడా దో ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ద టైటిల్ రోల్ ఇన్ దిస్, బట్ ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ఫియర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో రెస్పాన్సిబిలిటీ సేమ్ ఉంది. ఏం స్కోప్ ఉంది యక్షినిలో, అదే స్కోప్ ఫియర్లో కూడా ఉంది. జానర్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్సో ఇట్స్ లైక్ అది టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. యక్షినిలో నేను ఐ స్కేర్డ్ పీపుల్, కానీ ఫియర్లో నేను స్కేర్ అవుతున్నాను. సో దోస్ ఆర్ టూ పొలారిటీస్ అండ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ జానర్స్ అండ్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఈవెన్ లుక్ గురించి కూడా మీరు చూసినప్పుడు మీకే అర్థం అవుతుంది దట్ యక్షిని ఈజ్ అ టోటల్ డిఫరెంట్ లుక్, while fear is a more realistic and more natural sort of a character. Okay. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations to the whole team. Congratulations. Hearty congratulations. A very hearty congratulations to Volga Videos. I'd like to congratulate Volga Videos. Volga Videos ki congrats andi.